వన్ టీవీ రహస్యం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్వీటీ. Why are you crying? Why are you crying? It's all over for you, okay? ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఇష్టమైన కథలు ఏవి అంటే టక్కున దయ్యాల కథలు అని చెప్పేస్తాం. వాటి ఉనికిని నమ్మినా నమ్మకపోయినా ఆత్మలు దయ్యాల గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిని చూపిస్తుంటాం. అందుకే చిన్నప్పుడు చదివిన చందమామ పుస్తకం నుంచి నేటి ఓటీటీ వరకు మోస్ట్ గోస్ట్ స్టోరీస్ రేటింగ్ ఎక్కువ ఉంటుంది. కానీ దయ్యాల గురించి తెలుసుకోవడం వేరు, వాటితో ఉన్నట్టు అనుభవించడం వేరు. సో మరి దయ్యాలతో మనం కాసేపు గడిపితే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఇవాల్టి రహస్యంలో తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత హాంటెడ్ ప్రదేశంగా పిలువబడే మెక్కామి మనోర్ అమెరికాలో ఉంది. అదొక ప్రయోగాత్మకమైన ఇల్లు, ఆత్మలు నివసించే ఇల్లు. మనుషులు అనుకోకుండా దెయ్యాల చేతిలో చిక్కడం వేరు. కానీ ఇక్కడ కావాలని ఒక ఛాలెంజ్ గా దయ్యాల కోటలోకి వెళ్లి వాటితో కాసేపు గడవటమే ఈ హౌస్ యొక్క ప్రత్యేకత. మెక్కామి మనోర్ హౌస్ లోకి వెళ్లిన వారు క్షేమంగా తిరిగి వస్తున్నారా? దయ్యాలతో మంచి అనుభవాలను పోగు చేసుకుంటున్నారా? ఇది తెలుసుకోవాలంటే వీక్షించండి రహస్యం. అమెరికాలో అత్యంత తీవ్రమైన బాధలకు గురి చేసే హంటెడ్ ప్లేస్ మెక్కామి మనోర్ దెయ్యాల ఇల్లుగా ప్రసిద్ధికెక్కింది. అనుకోకుండా దెయ్యం ఎదురైతే ఆ వింత అనుభవమే వేరు. కానీ మెక్కామి మనోర్ ఆత్మలతో సంసారం చేసే వింత అనుభవం కోసం వేల సంఖ్యలో వీక్షకులు క్యూ కట్టింటారు. 8 నుండి 10 గంటల వరకు ఆత్మలతో టైం స్పెండ్ చేస్తే మెక్కామి మనోర్ హౌస్ ఓనర్ $20,000 బహుమానంగా ఇస్తామని ప్రకటించారు. కొంతమంది బహుమానం కోసం వెడతారు, మరికొంతమంది ఆత్మలతో సహవాసం చేయడానికి, సాహస కృత్యాలు కనపరచడానికి ఆసక్తిని కనబరుస్తుంటారు. అయితే వారంతా క్షేమంగా తిరిగి వస్తారా అన్నది సందేహం. అసలు ఎందుకు ఆ ఇంటిలో దయ్యాలు ఉన్నాయి అంటే దానికి ఒక పెద్ద హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ తెలుసుకోవాలంటే రహస్యం పూర్తిగా చూడాల్సిందే. అమెరికాలో కొన్ని శతాబ్దాల కిందట మెక్కామి మనోర్ అనే ఇల్లు చాలా పెద్దగా ఉండేది. అప్పట్లో ఆ ఇంటిని హోటల్ గా రీమోడల్ చేశారు. ఒకసారి ఒక కుటుంబం ఆ హోటల్లో బస చేశారు. ఒకరోజు తెల్లవారేసరికి వారంతా కూడా మృత్యువాత పడ్డారు. ఎవరు చంపారు అన్న విషయంపై తేల్చలేని అంశంగా మారింది. కొంతకాలం తర్వాత ఇంకో కుటుంబం దిగారు. వారిది అదే పరిస్థితి. క్లారిటీ లేని మర్డర్లు, అనైతికమైన చావులు. మనోర్ హోటల్ ఆత్మల ఇల్లుగా మారిపోయింది. అసలు లోపల ఏం జరుగుతున్నది ఏమిటి? My name's Jamie Tuck, and I came from Galesville, Alabama this time to try to be tougher than the Maynard, but I was sadly mistaken. And Russ McCamey took my milk money and stole my lunch, and I quit. And you really what? And you really don't want to do this. Russ, no, You're no fine. more, no more, no more, no more, Quit. no more. I quit. You don't quit. You're not quitting. No. మెక్కామి మనోర్ అందమైన భవంతి. అందులో 100 గదులు, 1000 కిటికీలు, 10,000 అద్దాలు. ప్రతి గది ఓ అద్భుతమైన థ్రిల్లింగ్ ఇచ్చే ఇంటీరియర్తో చూడు చక్కగా ఉండేది. ఆ భవంతిలో సేద తీరాలని పర్యాటకులు కోరుకోవడం సహజం.
అందుకే భవంతిని హోటల్గా మార్చేశారు ఓనర్. అందుకోసం కొన్ని లక్షల డాలర్లు ఖర్చు చేశారు. అయితే కొన్ని అసహజ మరణాల తర్వాత ఆ హోటల్ పారానార్మల్ సిచ్యుయేషన్స్తో ఊగిసలాడుతోంది. ఇదే విషయం బయటికి పొక్కింది. చుట్టుపక్కల వారు అర్ధరాత్రి సమయంలో ఆ హోటల్ నుండి వచ్చే విపరీత అసాధారణ ధ్వనులను విని భయభ్రాంతులకు గురయ్యేవారు. అవి భరించలేక ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయేవారు. వాస్తవమైన ఈ పరిస్థితులను తెలివిగా అధిగమించాలని ఆ భవంతి యజమాని దెయ్యాలతో నిజమైన జీవితం అన్న క్యాప్షన్తో అత్యధిక ఎంట్రీ ఫీతో ఛాలెంజ్ షో పెట్టారు. ఊహించని రీతిలో ఈ షోపై ఎంతో ఆసక్తిని కనబరిచారు పర్యాటకులు, ప్రజలు. ఇక ఒక్కసారి ఆ భవంతిలోకి వెళ్ళాక మన జీవితం మన చేతిలో ఉండదు. ఆ భవంతి అంత చీకటిగా ఉంటుంది. మన చుట్టూ ఎవరో తిరుగుతూ ఉన్నట్టు ఉంటుంది. సడన్ గా మన మీద కోల్డ్ బ్లడ్ పడుతుంది. గదులు దాటుకుంటూ వెడుతూ ఉంటే సడన్ గా భయంకరమైన శబ్దాలు మన చెవులు భీకరిల్లేలా చేస్తాయి. కాళ్ళు లేని వాళ్ళు పరుగులు పెడుతుంటారు ఆ భవనమంతా. కళ్ళు లేని వారు మన ముందు ప్రత్యక్షమై మన ఒళ్ళంతా మిలమిల మెరిసే చాకుతో ఘాట్లు పెడతారు. మరొకటి శరీరమే ఉండదు, గాలిలో ఎగురుతూ ఉంటుంది. మనల్ని గాల్లోకి ఎగరేస్తుంది. కింద పడే లోపు చచ్చిపోతామేమో అనిపిస్తుంది. చావనీయకుండా పట్టుకుంటుంది. సడన్ గా మన 2 కళ్ళలోకి తన పొడవాటి గోళ్లను చొప్పిస్తుంది. గట్టిగా అరిచేలోపు తపిస్తుంది. వీపు పైన ఎర్రటి ఘాటు పెడుతుంది. వదిలించుకొని పోతుంటే కాలు గట్టిగా పట్టేస్తుంది. నరకం అంటే ఏంటో అక్కడ అనుభవించవచ్చు. అయితే శరీరాన్ని గాయపరుస్తుందే కానీ చంపదు అన్న నమ్మకం కలిగిస్తుంది. దీంతో సాహసవంతులు మరింత భవనం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రతి గదిలోనూ ఓ ఛాలెంజ్తో కూడిన అనుభూతి కలుగుతుంది. గుండె బలహీనమైన వారు వెంటనే మరణం కోసం ఎదురు చూస్తారు. బలవంతులు ఆ దెయ్యాలనే వెంటాడుతుంటారు. అన్ని గదులను దాటుకొని ప్రాణాలతో బయటపడిన వారు విజేతలై యాజమాన్య బహుమానాన్ని స్వీకరిస్తారు. చూసారా? ఇదంతా వింటూ ఉంటే మనకు మన అలనాటి దర్శకుడు విఠలాచార్య గుర్తుకొస్తున్నాడు. ఇదంతా అచ్చు ఆయన తీసిన సినిమాలోని దృశ్యాలను తలపిస్తున్నాయి. ఏది ఏమైనా దయ్యాలతో సహవాసం అనేది చావుతో ఫ్రెండ్షిప్ లాంటిదే. సో దయ్యం కథలు వినడమే కాదు, వాటి సహవాసం అనుభవించడం అనేది సరికొత్త ప్రయోగమే అని చెప్పాలి. అందుకే ప్రపంచంలోకెల్లా మెక్కామి మనోర్ అతి భయంకరమైన హాంటెడ్ హౌస్ గా పరిగణించబడింది. అక్కడ నేటికి ఈ సంస్కృతి నడుస్తుంది అంటే మరి మనం దెయ్యాలు, ఆత్మలను నమ్ముతున్నట్టా లేదా? ఏమో మరి. ఇదొక వింత రహస్యం. మరొక ఇంట్రెస్టింగ్ రహస్యంతో మళ్ళీ మీ ముందుంటాను. Until then, keep watching One TV News.